వైసీపీ మునిగిపోయే నావని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 6 సీట్లు కూడా రావన్న భయం వైసీపీ నేతలకు ఇప్పటి నుంచే పట్టుకుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 40 లక్షలతో చేపట్టే మురికి కాలువ తవ్వక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని, వేల కోట్లను దోచుకున్నదే కాక రాశిరకం మద్యంతో ప్రజల జీవితాలను కూడా నాశనం చేశారని నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. కాలువలు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, కాలువల్లో కనీసం తట్టా మట్టి కూడా తీయలేదని చరిత్ర జగన్దని మండిపడ్డారు. సరిపల్లి మైనర్ డ్రైన్కి సంబంధించి డీసిల్టింగ్ నిమిత్తం ఒక 12 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ డీసిల్టింగ్ త్రవ్వు నిమిత్తం 25 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ మీద ఏదైతే షట్టర్స్కి మళ్ళీ నూతన షట్టర్లు నిర్మాణం చేయడానికి 9.90 లక్షల రూపాయలు, అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ అండర్ టన్నెల్ క్లీనింగ్ దగ్గర ఒక 6 లక్షల రూపాయలు. ఈ రకంగా మరి 52 లక్షల రూపాయలకి ఈరోజు మరి యొక్క గౌరవ నరసాపురం శాసనసభ్యులు మన బొమ్మడి నాయకర్ గారితో, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరితోటి కూడా ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ డ్రైన్లోనూ కానీ, ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ షట్టర్కి కానీ, డోర్కి కానీ, లాక్కి కానీ, రోప్కి కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు మాకు శాపాలుగా రైతులకు మారినటువంటి పరిస్థితి. గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ అందరికీ తెలుసు, మరి వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే ఆ వేల కోట్ల రూపాయలు కూడా వృధా అవుతుంది. అటువంటి విషయాన్ని కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మరిచిపోయి 5 రూపాయలు కూడా ఇరిగేషన్కి మరి ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి పెట్టకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి. ఈ రబీ పంట అంటే ఈ దాళవ పంటకి 1281 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి. నిజంగా ఇది ఒక రికార్డు. రైతు పంట అమ్మినటువంటి 48 గంటల నుంచి రోజుల లోపులోనే మరి ఎలా పెద్ద ఎత్తున అమౌంట్లు చేయాలి, మాటలు కాదు. ఇంకా ఈరోజు ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి 1281. ఇది రాష్ట్రం గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే రాత్రి 11 గంటలకు కట్టావు ఇన్సూరెన్స్ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. అటువంటి వ్యక్తివి ఈరోజు వ్యవసాయం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? యాంత్రీకరణ ఆ రోజు 50% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నీ పరిపాలనలో కనీసం బరక ముక్క కూడా ఇవాళ రైతులకు అందజేయలేటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీవు రైతు వ్యతిరేక పాలనతో మరి ఏదైతే నువ్వు ఆ రోజు వ్యవసాయ శాఖని మూత వేసేటువంటి విధంగా నీ పరిపాలన ఏదైతే సాగిందో, అందుచేత ఈరోజు ఆ రైతు గురించి, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ లేదని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఎప్పుడు కూడా మభ్యపెట్టి మాయ చేసి అసత్యాలు, అబద్ధాలు మాట్లాడడం, ప్రచారం చేయడం, అది జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ ఛానల్కి కానీ, వాళ్ళ పత్రికకి కానీ ఉన్నటువంటి అలవాటు. ఆ అలవాటుని ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు మార్చుకోలేరు. అందుకనే పదే అదే అబద్ధాలని, అదే అసత్యాలని మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భ్రమలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జారిపోతూ ఉంది. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మునిగిపోయినటువంటి నావ మీద ఉండి మునిగిపోయే కంటే అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు తప్పుకుంటూ ఉన్నారు. అందుచేతనే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమ కల్పించడానికి, అంటే వేరైతే మరి వెళ్ళిపోతున్నటువంటి వైసీపీ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా రేపు భవిష్యత్తులో చూసుకోండి, మొన్న 11 సీట్లు అయినా వచ్చాయనికి, భవిష్యత్తులో ఆ సీట్లు కూడా వస్తాయో లేదనేటువంటి అనుమానం మాకు కాదు, ఈరోజు వైసీపీ నాయకులకే ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. కూడా యాజ్ ఎమ్మెల్యేగా గతంలో కూడా నేను 1924లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు కూడా లిక్కర్లో జరుగుతున్నటువంటి అవినీతి చూసి రేపు అసలు ప్రభుత్వం మారితే అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటారని అనిపించింది. అంటే అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దోపిడీ లూటీ చూస్తే
ఒక శాండ్లో కానీ, ఒక లిక్కర్లో కానీ, ఒక మైన్స్లో కానీ, అదేవిధంగా ల్యాండ్స్లో కానీ. పర్టికులర్గా లిక్కరు ఏదైతే ఆ యొక్క మద్యం తయారీ అంటే బ్రాందీ తయారీ అతందే. డిస్టిలరీలన్నిట్లు అంటే బ్రాందీ తయారు చేసిన డిస్టిలరీలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. బ్రాందీ తనే తయారు చేస్తాడు. మళ్ళీ అమ్మేది కూడా తనే. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నీ కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తానే మందు తయారు చేస్తాడో తానే అమ్ముకుంటాడు. మళ్ళీ అమ్మేటువంటి మందు కూడా ఎవరైతే కమిషన్ ఇస్తాడో ఆ కమిషన్ ఇచ్చేటువంటి బ్రాండ్స్నే అక్కడ పెడతాడు. ఆ కమిషన్ ఇవ్వనటువంటి బ్రాండ్స్ని ఆ షాపులోకి అలౌ చేయడు. ఇది మనం చెప్పడం కాదు. గత 5 సంవత్సరాల్లో పాపం ఎవరైతే ఆ లిక్కర్ ఏదైతే చీము పట్టేసిందని ఒకడు హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి అని మేము చెప్పడం కాదు. జంగారెడ్డిగూడలో అయితే ఏకంగా 27 మంది ఆయన నాసి రకం, ఆయన కల్తీ రకం మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున లిక్కర్లో ఒక రకంగా చెప్పాలంటే మన ఢిల్లీలో చూసాం లిక్కర్ స్కామ్. ఇది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో పోలితే 1% కూడా ఉండదు. అదేదో ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు దోపిడీ లూటీ ఏదైతే చేశారో, మరి ఎవరైతే ఆ దుర్గారెడ్డి కానీ, అదేవిధంగా ఎవరైతే ఆయన ఓఎస్సిడి కృష్ణమోహన్ రెడ్డి కానీ, మరి ఏదైతే ఆ యొక్క మిథున్ రెడ్డి కానీ, ఎవరైతే ఇందులో పాత్రధారులు ఉన్నారో, ఈవేళ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ప్రజల సొమ్మును లూటీ చేసి, ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వ్యక్తిని కఠినంగానే చట్టమే శిక్షిస్తుంది. సరిపల్లి మీడియం ట్రైన్, మరి సరిపల్లి మీడియం ట్రైన్ అండర్ టన్నల్ దాదాపు 52 లక్షల రూపాయలతోటి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఒక్క విషయం ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. అంటే గత ప్రభుత్వం, మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి లేదు. అలాగే డీసిల్టింగ్ విషయంలో కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఇరిగేషన్ ట్రైన్స్లో అవ్వచ్చు, కెనాల్స్లో అవ్వచ్చు, ఎక్కడా కూడా డీసిల్టింగ్ చేసిన సందర్భం లేదు. రైతాంగం అంటే నరసాపురానికి వస్తే కనుక ప్రత్యేకంగా గత పూర్వం చూసుకుంటే కనుక 30,000 ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి. ఈ రోజున దాదాపు 5,000 ఎకరాలకి సాగు చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఈ డీసిల్టింగ్ మరి గౌరవ మంత్రి వర్గుల సహకారంతో మరి 52 లక్షల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆయన వచ్చి శంకుస్థాపన చేసినందుకు మరి నరసాపురం నియోజక ప్రజలందరి తరఫున కూడా మేము అభినందన తెలియజేసుకున్నాం. మరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల కోసం, ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పూర్తిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము మరి రాబోయే రోజులు అభివృద్ధి దిశగా కూడా నియోజకవర్గాన్ని అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి రాబోయే రోజుల్లో కూడా 2047 ఏదైతే ఉందో మంచి డెవలప్మెంట్